వాటి నుంచి ఈ సబ్జెక్ట్ ఉండబోతుంది అనుకుంటున్నారా ఫియర్ మూవీ? Better. Oh, what nunchi better? Okay, okay. Actually, the genre is very different. So, I mean, we cannot compare like that. But all I can say is that I'm playing a different character. And like I say, I want to improve with every film. So, na performance definitely na previous film nunchi better avutundi. So, that I'm confident about. But each film has its own place, and Kanchana came like three years back, so this is now. So definitely improvement undi na work lo, but each to his own, yeah. What I మీ క్యారెక్టర్ ఏంటి? వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? నేను సింధు క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. చాలా చెప్పకూడదు అని మా డైరెక్టర్ చెప్పారు. బట్ ఒక చాలా ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంది. షీఈస్ వెరీ వెరీ సింపుల్, వెరీ కైండ్ హార్టెడ్, అండ్ you know, that's all I can say. That's what she's like, yeah, stop. But yeah, it's a very interesting role to play. అరుణ్ కృష్ణ గారు, మీకే మైక్ తీసుకుంటారు సార్. మీ రోల్ బాగుంది. దానికంటే ముందు మీరు సూపర్ హీరోగా మాస్టర్ పీస్ అని ఒక పెద్ద సినిమా చేస్తున్నారు, పాన్ ఇండియా మూవీ. అంత పెద్ద సినిమా చేస్తూ ఒక చిన్న క్యారెక్టర్ చేయడానికి రీజన్ ఏంటి సార్? యాక్చువల్గా లాస్ట్ 2 years నుంచి ఐ హావ్ బీన్ ఇన్ దట్ సూపర్ హీరో క్యారెక్టర్. So I thought I'll get a slight break from that. So as an actor, I should be able to explore other roles. Plus, naku story ba nachindandi. Plus, it's not very often that you get to work with beautiful heroines like Vedika. So it was a great opportunity for me. Plus, she's also vegan. So I was like, okay, it's great to work with another vegan actor. But jokes apart, I just wanted to be able to explore different dimensions of myself as an actor. And it's a special role. And honestly, Vedika carries the whole film on her shoulders. So if I'm able to help her a little, I'm happy that I've done my job well. And yeah, it's a teamwork. And also at the beginning of my career, whether it's my love story, Rushi, I had a lot of romance and songs. Lately, SIT, where I play a police officer or the superhero, I'm away from that romantic angle. So I thought it'd be nice for me to, you know, showcase this angle as well. And yeah, lovely. Thank you for the question, sir. మూవీ టీజర్ ఇప్పుడే మీరు అందరూ చూసారు. చూస్తేనే కొంచెం భయంగా అనిపించింది. అండ్ వేదిక గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ప్రతి ఒక్క సీన్ నేను మూవీ చూసాను కాబట్టి చెప్తున్నా, ద బెస్ట్ మూవీ. ఇన్ని అవార్డ్స్ రిలీజ్కి ముందే సొంతం చేసుకుంది అంటే రిలీజ్ అయితే ఇంకెన్ని అవార్డ్స్ వస్తాయో అసలు ఎవరు కూడా ఊహించలేరు. అన్ని అవార్డ్స్ వస్తాయి. అండ్ స్పెషల్లీ డైరెక్టర్ గురించి మాట్లాడితే, ఫస్ట్ టైం డైరెక్షన్, ఉమెన్ డైరెక్టర్ హరిత గారు. సో ఇంత బాగా తీశారంటే లైక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఈ టాపిక్ మీద లైక్ ఇలాంటి ఒక మూవీ ఎవరు తీస్తారని కూడా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చాలా లైక్ ఎవ్వరు అటెంప్ట్ చేయలేని టాపిక్. నేను డీటెయిల్స్ చెప్పట్లేదు, బట్ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. సో డైరెక్టర్ కదా, కొంచెం రివీల్ చేయకూడదని ఉంటుంది అలా. ఓకే, కానీ హరిత గారు మీకు ఇంకా చాలా అవార్డ్స్ వస్తాయని నేనైతే అనుకుంటున్నా. అండ్ సాహితి గారు, మిగతా అందరూ యాక్టర్స్, మనీష్ గారు, అందరూ చాలా బాగా చేశారు మూవీలో. అండ్ ఉమెన్ డైరెక్షన్, ఫస్ట్ టైంకి ఇన్ని అవార్డ్స్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మోర్ మూవీస్. మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి. అండ్ కంగ్రాచులేషన్స్ హోల్ టీమ్. టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంకా మూవీ కోసం వెయిటింగ్. అండ్ మూవీ తర్వాత మీరందరూ కూడా మీ రెస్పాన్స్ కోసం కూడా నేను వెయిట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఇనాయ. యు ఆర్ లుకింగ్. ప్రశాంతంగా ప్రొడ్యూస్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. డైరెక్షన్ అంటే 24 క్రాఫ్ట్స్ మేనేజ్ చేయాలి. అంత సరదాగా ఏమి ఉండదు. చాలామంది మన మాట వినరు, చాలా కష్టాలు ఉంటాయి. ఎట్లా హ్యాండిల్ చేశారు? వీళ్ళందరూ హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. మీరు ఎలా హ్యాండిల్ చేశారు? యాక్చువల్గా మీరు చెప్పింది వాస్తవమే, కానీ మన దగ్గర కొంచెం డిఫరెంట్ ఏంటంటే నన్ను బేర్ చేయటం చాలా కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరైతే మన లక్కీ లక్ష్మణ్ టీం ఉన్నారో సేమ్ టీం కూడా మనకి ఫియర్కి అన్నట్లు.
యాక్చువల్గా నేను కష్టపడేది ఎక్కడ అంటే పర్ఫెక్షన్ కోసం కష్టపడతాను. యాజ్ ఐ సెడ్ ఇందాక మీకు చెప్పినట్లు నేచర్ చాలా మనకి సపోర్ట్ చేసింది. మేబీ అది మన వర్క్లో సిన్సియారిటీ ఉండటం వల్ల ఏమో నాకు తెలియదు, కానీ నిజం చెప్పాలంటే మీరు ఇప్పుడు ప్రీ రిలీజ్లో కానీ ఎప్పుడన్నా మనోళ్ళు వస్తారు కదా అడిగితే అందరూ కూడా నా గురించి కొంచెం రక్త కన్నీరు చరిత్రలే చెప్తారు. సో నన్ను భరించటమే కష్టం, బట్ నన్ను నిజంగా ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదు. ఒకవేళ ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చినా నేను చేసేసుకొని వెళ్ళిపోవడం నాకు అలవాటు. అలాగే అన్ని క్రాఫ్ట్స్ వర్క్స్ కూడా వచ్చేసినాయి ఈ పాటికి. ఓకే అండి, బేస్డ్ ఆన్ 2 స్టోరీస్ అన్నారు, ఎక్కడ జరిగినాయి, ఎక్కడ విన్నారు ఇవన్నీ? 2 ఈవెంట్స్. ఎందుకు అంటే ఇందాక కంగారులో ఏం మాట్లాడాలో కూడా తెలియలా. అది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. ఫియర్ అంటే భయం. సో భయం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కామన్ ఎలిమెంట్ అనమాట. అందరికీ కూడా భయం వల్ల ఎప్పుడు ఏదో ఒక ఎక్స్పీరియన్సెస్ ఉంటూనే ఉంటాయి. సో మన మూవీలో కూడా చాలా అంటే కామన్ ఎలిమెంట్ అయిన ఈ భయంతోనే చాలామంది జీవితాల్లో జరిగేదానికి చాలా మనం దగ్గరగా ఉండే ఈవెంట్స్నే తీసుకోవడం జరిగింది. 2 నేను చిన్నప్పటి నుంచి చూసిన చాలా ఈవెంట్స్ కానివ్వండి, స్టోరీస్ కానివ్వండి ఇందులో ఉన్నాయి. కొన్ని విషయాలు నేను ఇప్పుడు చెప్పలేను కాబట్టి డెఫినెట్గా ఆఫ్టర్ మూవీ చాలా విషయాలు నేను చెప్తాను. అండ్ నిజంగా మూవీ తర్వాత అసలు నేను చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. బట్ కానీ నేను కొన్ని షార్ట్స్ అయితే నేను లైవ్లో చూసిన షార్ట్సే నేను ఇందులో చిత్రీకరించడం కూడా జరిగింది. బట్ అవి రియల్ అంటే కూడా నమ్మశక్యం ఉండదు. సో అందుకే నా అయ్యాక చెప్తాను. కానీ బట్ దెర్ ఆర్ మెనీ ఈవెంట్స్ అంటే చాలామంది కనెక్ట్ అవుతారు. థ్రిల్లర్ అంటే ఓన్లీ సర్టన్ ఆడియన్స్ అంటారు కదా, యాక్చువల్గా మంది సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్కి ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో చాలా సినిమాలు వస్తూనే ఉంటాయి, ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు? మీరు అన్ని మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అవును, సిన్సియర్గా వెరీ వ్యాలిడ్ క్వశ్చన్స్, నిజంగా చాలా మంచి క్వశ్చన్స్ అడిగారు. లేదు అంటే మేము ఇక్కడ స్టేజ్ మీద ఉండి హడావుడిలో కొన్ని మాట్లాడలేకపోవచ్చు, మీ ద్వారా అవి మాట్లాడగలుగుతున్నాం. అయితే సస్పెన్స్ థ్రిల్లర్స్లో ఇక్కడ 3 ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉంటుంది. సైకలాజికల్, సస్పెన్స్, థ్రిల్లర్, బిట్ ఆఫ్ హారర్. సో ఇవన్నీ మిక్స్ అయ్యి ఉండే మూవీ. నేనేమి ఇవ్వట్లేదు, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ క్లూ. సో మిక్స్ ఉంటుంది, అంటే జానర్స్ మిక్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారంటే కూడా దెర్ ఇస్ సమ్ డ్రామా ఆల్సో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎందుకు చూడాలి అంటే ఫస్ట్ ఇట్ ఈస్ వెరీ అంటే ఇది డిఫరెంట్ స్టోరీ, అంటే డిఫరెంట్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్తాను, స్క్రీన్ ప్లే కోసం చూడాలి. 2 కాన్సెప్ట్. దీంట్లో నేను ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నానో అది నాకు తెలిసి ఇంత ఎలాబరేట్గా అయితే ఎవరు డెలివరీ చేయాల. ఎనియా చెప్పింది ఇందాక మీకు, యాక్చువల్గా ఆపేసాను నేను చెప్తుంటే. సో ఇది రొటీన్ అయితే కాదు అని నేను మీకు 100% నిజం చెప్తున్నాను. ఏదో మూవీ ముందు కొన్ని చెప్పి అట్రాక్ట్ చేయడానికి చెప్పట్లేదు. మూవీ అయ్యాక అందరూ డెఫినెట్గా చెప్పేది ఏంటి అంటే ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఇట్స్ నాట్ రొటీన్ సస్పెన్స్ థ్రిల్లర్ అయితే కాదు, 100% ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్. మ్యామ్